చదివే అవకాశము ఉండదంటే ఒక వార్త కనిపిస్తుంది. కొత్తగా ఏం లేదు, ఇక్కడ ఒకటి ఆపరేషన్ ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగారు. ఇక ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమకారులపై ఎందుకు? మీకోసం ఎన్నో ఏళ్ళను ఎదురు చూస్తున్నాం, ఇకనైనా ఇంటికి వచ్చేయండి అంటూ ఇకనైనా ఇంటికి వచ్చేయండి పెద్దనాన్న. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీకి తమ్ముడి కూతురు లేఖ సోషల్ మీడియాలో వైరల్. రాజులు రాజకీయాల కారణంగానే ఉద్యమాన్ని ఎంచుకున్న మీరు ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగారు దౌర్జన్యం చేసి దౌర్జన్యం చేసే దొరలను గడిలో పెట్టినందుక, లేక సంతోషాలు వదిలి ఏదో సాధిస్తామని వెళ్ళినందుక? ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తే ఏదో ఆందోళన కలుగుతున్నది. ఇకనైనా ఇంటికి వచ్చేయండి పెద్దనాన్న అంటూ కోరుట్ల పట్టణానికి చెందిన మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజీకి ఆయన తమ్ముడి కూతురు సుమ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టు ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో దేవ్జీకి ఆయన కుటుంబ సభ్యురాలు రాసిన ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకున్నది. మిమ్మల్ని కలవాలని నాకు ఎప్పుడు అనిపిస్తుంది, దురదృష్టవశాత్తు ఇంతవరకు ఆ అవకాశం నాకు రాలేదు పెద్దనాన్న అంటూ లేఖ ద్వారా సుమ ఆవేదన వ్యక్తం చేసింది. ఆపరేషన్ కగార్ పేరిట ఎన్కౌంటర్కు గురైన వారి కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి మన దేశంలోకి చొరబడి మన పౌరులను చంపుతున్న వారిపై కన్న ఈ దేశపు బిడ్డలైన మీపై ఎందుకు ఇలాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయో అర్థం కావట్లేదంటూ సుమ అనేటువంటి ఆమె లేఖ రాస్తే ఆ లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందట. ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్తో ఎన్నో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో ఎంతోమంది మావోయిస్టులు మృతి చెందుతున్నారు. మరి మావోయిస్టులు మృతి చెందితే కనీసం డెడ్ బాడీలను కూడా మన ఈ బలగాలు ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇవ్వనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావుతో సహా ఇంకొక 5 మంది డెడ్ బాడీలను మరి వాళ్ళ కుటుంబాలకు చివరి చూసుకోవడానికి మానవతా దృక్పథంతో ఇవ్వలేనటువంటి ఈ యొక్క ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, పోలీసు బలగాలు, కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి మీద పాపం ఒక అమ్మాయి ఆవేదన వ్యక్తం చేస్తూ మరి తన పెద్దనాన్నకు లేఖ రాసిందంట. మరి ఏమని రాసిందా లేఖ? ఉగ్రవాదులపైన లేని పగ ఉద్యమకారులపై ఎందుకు? మీరు వెంటనే మావోయిస్టుగా ఉన్నటువంటి వాళ్ళ పెద్దనాన్నకి ఏమని రాసింది? వెంటనే మీరు మన దగ్గరికి వచ్చేసేయండి, మీరు ఆ అడవిని వదిలిపెట్టండి, ఆ గన్నును వదిలిపెట్టండి అని చెప్పేసి ఎవరైతే మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీకి తమ తమ్ముడి కూతురి లేఖ రాసిందంట. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కొంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందట. మరి పక్క దేశం పాకిస్తాన్తో చర్చలు జరిపిన ఈ దేశం ఎందుకు మన బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటుంది, ఎందుకు ఆపరేషన్ కగార్తో ఎన్కౌంటర్లు చేస్తుందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి కూతురు రాసిన లేఖతో పెదనాన్న కరిగి గన్ను వదిలేసి మావోయిస్టుగా మరి ఆ అడవుల నుంచి జనజీవన సెవంతిలో కలవరా ఏందనేది చూడాలి. పెద్దనాన్న మిమ్మల్ని కలవాలనుకున్నా, మిమ్మల్ని చూడాలనుకున్నా, మిమ్మల్ని మరి ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నా. దయచేసి మీరు అడవిని వదిలి, ఆ గన్నును వదిలి, ఆ ఉద్యమాన్ని, ఆ విప్లవాన్ని వదిలి రావాలని మరి తన కూతురు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందట. చూద్దాం ఇప్పటికైనా గన్ను వదిలి మరి అడవి నుంచి బయటకు వస్తాడా ఆయన లేదా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. నమస్తే తెలంగాణ ఓపెన్ అయితే లేదు. ఇది మొత్తం మీద ఇవాళ మార్నింగ్ న్యూస్. క్లియర్గా ఇవాళ మార్నింగ్ న్యూస్లో అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఒకటి, కల్వకుంట్ల కవిత నెక్స్ట్ స్టాండ్ ఏంటి కావచ్చు, బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి వార్నింగ్ కావచ్చు, మరి మామ అల్లుళ్ళ డిస్కషన్ కావచ్చు, ఆపరేషన్ కగార్ మీద కన్నీళ్లు పెట్టించే తన కూతురి లేఖ కావచ్చు, ఇట్లా చాలా అంశాల గురించి డిస్కషన్ చేశాం. ఈ అంశాల్లో కులంకుశగా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేశాం. కాబట్టి ఇట్లాంటి ఎన్నో అనేకమైనటువంటి సమస్యల గురించి ప్రజల పక్షాన తొలి వెలుగు నిలబడేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి ఎవ్రీడే మార్నింగ్ 7 AM మన మార్నింగ్ షో స్టార్ట్ అవుతుంది. జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీ సమస్యల గురించి మరి కింద కామెంట్ రూపంలోనో లేకపోతే మా